అందరికీ నమస్కారం. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ, అలానే బిల్డర్స్, డెవలపర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ప్రమోటర్స్, ముఖ్యంగా వినియోగదారులు ఈ సంవత్సరంలో వాళ్ళ కలల సౌధమైన సొంత ఇంటిని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని, కొనుగోలు చేస్తారని ఆశిస్తూ ఈనాడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి పెట్టడానికి కారణం ఏంటంటే, మేము కరెక్ట్గా 4 months అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్ తీసుకొని. ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము ఛార్జ్ తీసుకున్న తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని మీ ద్వారా ఇంతకుముందు తెలియజేశాం. అలానే తిరుపతిలో ఆ శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటిగా ఒక అవగాహన సదస్సుని చేశాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. వినియోగదారుల్లో ముఖ్యంగా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో వాళ్ళ సమస్యల్ని మా రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించుకోవటం కూడా జరుగుతూ ఉంది. వారికి తగిన విధంగా తక్కువ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలానే మా అథారిటీ కూడా కృషి చేస్తూ ఉంది. ఇకపోతే ఈ నెలలో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం పాత 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ నెలలో కడపలో ఈ నెల 28, 29లో ఒక సదస్సును నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరికీ, ఆ ప్రాంత వినియోగదారులకి, అలానే డెవలపర్స్కి కూడా రెగ్యులేటరీ అథారిటీ యొక్క ఆవశ్యకతను గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ ఎందుకు రూపొందించింది అని తెలియచేసి, ఎవరైనా సరే ఈ ఫోల్డ్లోకి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా రెరా ఎన్రోల్ చేసుకోమని తెలియజేద్దామనేది ముఖ్య ఉద్దేశం. అలానే అలాటీస్ ఎవరైనా కొనుగోలుదారులు, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ ఏదైనా కొనుగోలుదారులు వాళ్ళకి డెవలపర్ నుంచి ఏమైనా అసౌకర్యాలు కలిగి ఉన్నట్లయితే వారు రెరాకి కంప్లైంట్ చేయవచ్చు. తద్వారా వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అవగాహన సదస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ముఖ్యంగా 2016లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ప్రొటెక్ట్ ద ఎండ్ యూజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం టు ప్రమోట్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఫోర్స్ మెజర్ అనే మనకి కరోనా, ఆ తరువాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం మారిన దిశలో కొన్ని నిర్ణయాలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ రెరాలో తమ ప్రాజెక్టుల్ని నమోదు చేసుకోవాలి. అందువలన మా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అథారిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ఎవరైతే రెగ్యులేటరీ అథారిటీలో 500 స్క్వేర్ మీటర్ల కన్నా ఎక్కువ, అలానే 8 డ్వెల్లింగ్ యూనిట్స్ కన్నా ఎక్కువ నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం యొక్క యాక్ట్ ప్రకారం కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని ఈ జనవరి 1వ తేదీ నుంచి 90 రోజులు
ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వారికి ఒక రిజిస్టర్ చేసుకునే ఒక వెసులుబాటుని కల్పిద్దాము అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, డెవలపర్స్, ప్రమోటర్స్, బిల్డర్స్, వారందరికీ ఒక ఆపర్చునిటీ, వన్ టైం ఆపర్చునిటీ, ఒక 50% పెనాల్టీ తోటి, ఫీజు కాకుండా నమోదు చేసుకోవాలంటే ఒక 50% పెనాల్టీ తోటి వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా వారందరికీ తెలియచేయటానికి మీరు ఒక మంచి సాధనమని భావించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అనాథరైజ్డ్, ఇర్రెగ్యులర్ అథారిటీలో ఎన్రోల్ అవ్వకుండా ఉన్నారో వారి ఖచ్చితంగా అథారిటీ యాక్ట్ ప్రకారం 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రెగ్యులేట్ యాక్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని తీరాలి. అందువలన వారికి ఒక అవకాశం కల్పించుదామని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు కనుక అలానే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో మా యాక్ట్ స్పష్టంగా చెప్పింది, ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కనీసం అడ్వర్టైజ్మెంట్ కానీ, సేల్ చేయటం కానీ, ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం కానీ, ఒక 10 రూపాయలు ఎండ్ యూజర్ నుంచి తీసుకోవటం కానీ చేయకూడదు. అలా చేసిన పక్షంలో ఈ అథారిటీ వారిపైన 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వరకు పెనాల్టీ విధించవచ్చు. ఒక ఆపర్చునిటీ ఇద్దాము, దానిని సద్వినియోగపరుచుకొని రెగ్యులేటర్ అథారిటీలో నమోదు చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. పోతే ఇప్పటి వరకు మా దగ్గర ఎన్నో ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళు తమ క్వార్టర్లీ అప్డేట్స్, అంటే ప్రతి 3 మాసములకు ఒకసారి తాము ఎంతమందికి ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ క్రయం చేశాము, వాళ్ళ దగ్గర నుంచి ఎంత సొమ్ముని, ఎంత డబ్బుని, ఎంత రుసుముని వాళ్ళు మేము కలెక్ట్ చేశాము, అదేవిధంగా ఆ పర్టికులర్ కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ రెగ్యులేటర్ అథారిటీ అకౌంట్లో జమ చేసి దానిని ఆ ప్రాజెక్టు కోసమే వినియోగిస్తున్నారా లేదా అనేది ఇక్కడ చాలా ప్రమోటర్కి బాధ్యతాయుతమైన పని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ వినియోగదారుల దగ్గర నుంచి ఒక ప్రాజెక్టు చేస్తామని చెప్పి డబ్బు కలెక్ట్ చేసి వేరొక ప్రాజెక్టులకి, ల్యాండ్కి డైవర్షన్ చేయటం వలన ఆ ప్రాజెక్టులు కుంటుపడిపోయి సకాలంలో వారికి అందించవలసిన డెలివరీ అందించలేక, సకాలంలో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తోటి దానిని పూర్తి చేయకుండా డిలే అవుతున్న నేపథ్యం మనం చాలా చూస్తూనే ఉన్నాం. అందుకని అథారిటీ కంపల్సరీగా వెరిఫై చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ ప్రమోటర్ అయినా, ఏ బిల్డర్ అయినా, ఏ డెవలపర్ అయినా వారే 3 నెలల్లో జరిగిన ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎన్ని ఫ్లాట్లు, ప్లాట్లు విక్రయం చేశారు, వారి దగ్గర నుంచి ఎంత జమ చేసుకున్నారు, ఆ డబ్బుని ఆ ప్రాజెక్టు నిమిత్తం కన్స్ట్రక్షన్ కోసం కానీ, లేఅవుట్ డెవలప్మెంట్ కోసం కానీ వినియోగించారా లేదా అనేది నిశితంగా అథారిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ క్యూపీఆర్ అప్డేట్స్ చేయటల్లా ఒక 60%, 65% వరకే చేస్తున్నారు. వారికి కూడా ఒక క్వార్టర్లీ అప్డేట్స్ రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి, వాళ్ళు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన
కంప్లీట్ విషయాన్ని వెబ్సైట్లో పొందుపరచడానికి, ఆ ప్రాజెక్టులో కొనుక్కున్న వినియోగదారులకి తెలియపరచడానికి, వారికి ఎవరైతే ఈ ల్యాగ్ బిహైండ్ ఉందో వారికి కూడా ఒక అవకాశం ఇద్దాము, ఒక 50% పెనాల్టీ తోటి వారికి కూడా ఈ క్వార్టర్లీ అప్డేట్స్ పొందుపరిచేటట్టు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మా ఈ అథారిటీ నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి తెలియచేయటం జరుగుతూ ఉంది. ఈ రెండు విషయాలు రెగ్యులేటరీ అథారిటీ ఫంక్షనింగ్ని, అలానే వినియోగదారుల మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనము ఒక ప్రాజెక్టుని, ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ జీవితంలో కూడగట్టుకొని సంపాదించుకొని ఉన్న డబ్బునంతా ఒక ఇంటికో ప్లాటుకో పెడితే మోసపోము, రెగ్యులేటర్ అథారిటీ మనకి రక్షణ కవచంలా ఉంటుంది అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో వినియోగదారులందరికీ, అలానే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. కావున మిత్రులారా, దయచేసి మా రెగ్యులేటరీ అథారిటీ చేస్తున్న ఈ సక్రమమైన పనిని మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరికీ మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా తెలియచేస్తారని చెప్పేసి భావిస్తూ, నేను గతంలోనే మా హానరబుల్ మెంబర్స్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. కానీ మరి ఒక్కసారి మీ అందరికీ మా హానరబుల్ మెంబర్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. వీరు డి శ్రీనివాసరావు గారు హానరబుల్ మెంబర్, వెంకటేశ్వర్లు గారు హానరబుల్ మెంబర్, కుల్దీప్ గారు హానరబుల్ మెంబర్, వెంకటరత్నం గారు హానరబుల్ మెంబర్, అలానే నాగసుందరి గారు మా డైరెక్టర్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ మై హానరబుల్ మెంబర్స్ to say few words and give a brief message to the public and media. Thank you. మా రెగ్యులేటరీ అథారిటీ ఫామ్ అయ్యి 3 months అయింది. ఈ సందర్భంగా మన ఆంధ్ర ప్రజలకి వాళ్ళ సంకల్పం మేరకి మేము అథారిటీ ప్రకారం మాకు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అథారిటీ రెగ్యులేషన్స్ ఫామ్ చేసింది. ఎందువల్లంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేజర్ జాబ్స్ అంతా పెద్ద పెద్ద డెవలపర్లు, చిన్న డెవలపర్లు అందరూ వాళ్ళ రీతిలో ఒక క్రమబద్ధీకరణలో, క్వాలిటీలో అయితేనేమి, సిస్టమ్స్లో అయితేనేమి, క్యాష్ ఫ్లో అయితేనేమి సరిగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయకుండా కుంటుమడిపోయి చాలా అవకతవకలు జరుగుతున్న వల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెగ్యులేటరీ యాక్ట్ని ఫామ్ చేసింది. ఈ రెగ్యులేటరీ యాక్ట్లో ఫస్ట్ టైం ఇండియాలో మన ఆంధ్రాలో సివిల్ ఇంజనీర్ని చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆ సివిల్ ఇంజనీర్ని పెట్టడం వల్ల డెవలపర్స్కి ఎలాంటి బాధలు, కష్టాలు తెలుసుకొని అదేవిధంగా కస్టమర్స్ని సహకారంతో ప్రాజెక్టులు కంప్లీట్ చేసేదానికి మేము కృషి చేస్తున్నాము. మేము న్యాయబద్ధతతో మాకిచ్చిన యాక్ట్ని సక్రమంగా ఫాలో చేసి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి అగ్రికల్చర్ తర్వాత ఇండియాలో మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ ది సెకండ్ ఇండస్ట్రీ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్, జీడిపి మెయిన్గా మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉంటుంది. దానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. ఈ శాండ్ ఫ్రీగా ఇవ్వడం కానీ, కన్స్ట్రక్షన్ సపోర్ట్ చేయడం కానీ, ఈ ఇండస్ట్రీని మా నిబద్ధతతో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి అందరికీ నేను తెలియపరచుకుంటూ మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా మన ప్రజలకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మా వంతు కృషితో సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మమ్మల్ని మీడియాలో ఎంత మంచిగా చేస్తే మన స్టేట్కి అంత మంచిగా కోరుకుంటూ విరమించుకుంటాను. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా డైరెక్టర్ గారు మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలియపరుస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరత్నం. రెరా మెంబర్గా 2025లో అపాయింట్ అయ్యాను. రెరా యాక్ట్ వచ్చింది ముఖ్యంగా ఎండ్ యూజర్కి బెనిఫిట్ చేయడానికి.
ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మా అథారిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరైతే అన్రిజిస్టర్డ్ ఉన్నారో వారికి ఒక అవకాశం ఇవ్వబడుతోంది. ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు కట్టబోయే పెనాల్టీ 50%కి తగ్గించబడింది, వన్ టైం ఆపర్చునిటీ కింద. అదేవిధంగా ఎవరైతే రిజిస్టర్ అయ్యి క్వార్టర్లీ అప్డేట్స్ వేయట్లేదో వారికి కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. ఈ అవకాశాన్ని బిల్డర్లు, రియల్టర్లు అందరూ ఉపయోగించుకుంటారని, లేకపోతే చట్టపరిధికి చేసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన తర్వాత 7,000 రిజిస్ట్రేషన్ల వరకు అయ్యాయి సుమారు. అందులో 2,500 పైకి ప్రాజెక్ట్ క్లోజర్లు కూడా అయ్యాయి. మేము వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్లో పెండింగ్ అన్నది లేదు. ఆల్మోస్ట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ అన్నీ అయిపోతున్నాయి. ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే తప్ప. అందరూ చట్టాన్ని గౌరవించండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి. నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రమోటర్స్, బిల్డర్స్, ఓపెన్ ప్లాట్స్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి ఇంటి ఓనర్స్ కాబోతున్న అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా రెరా తరఫున అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మంచి వెసులుబాటు కల్పించడానికి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిల్డర్స్ కావచ్చు, లేఅవుట్స్ చేసినటువంటి వాళ్ళకి కావచ్చు, ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, అంటే చట్టం మీద అవగాహన లేకపోవచ్చు, ఇంకో రకం కావచ్చు, వాళ్ళందరికి కూడా ఏదైతే లేటుగా వస్తున్నందుకు ఫీజులు ఉన్నాయో దాన్ని 50% వరకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అది మొన్న పెనాల్టీ రూపేణా 1/1/2026 నుంచి 31/3/2026 వరకు ఈ యొక్క పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని 50% తగ్గించడానికి సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉంది అది. కాబట్టి వాళ్ళందరూ త్వరగా మ్యాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్యూపీఆర్స్ అంటాం, క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ కడుతున్నారో, లేఅవుట్స్ చేస్తున్నారో 3 నెలలకు ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఫైనాన్షియల్గా దానికి ఎంత ఉపయోగించాం, అట్లానే అంటే లోన్స్ కావచ్చు, ఏదైనా సరే వీటికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, మాకు ఫామ్స్ రూపేణ క్వార్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఆ రిటర్న్స్లో కూడా చాలామంది ఫైల్ చేయకుండా నిర్లిప్తగా ఉన్నారు. అంటే రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి వెసులుబాటును కల్పిస్తూ ఏదైతే గతంలో వాళ్ళకు కూడా పెనాల్టీస్ విధించారో దాంట్లో కూడా 50%ని వెసులుబాటు కల్పించి మొన్న జనవరి 1/1/2026 నుంచి 31/3/2026 వరకు ఆ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకొని అందరూ కూడా క్వార్టర్లీ రిటర్న్స్, క్యూపీఆర్స్ని కూడా ఫైల్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ 2 ప్రధానమైనటువంటి. అదేవిధంగా మా వెంకటరత్నం గారు మెంబర్ గారు చెప్పినట్టు అప్ టు డేట్ ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాపర్గా అప్లికేషను వెబ్సైట్ ద్వారా ఫైల్ చేశారో మ్యాక్సిమం మేము కొత్తగా అపాయింట్ అయినటువంటి మెంబర్స్ కావచ్చు అందరం కలిసి 48 అవర్స్ లేదా 72 మ్యాక్సిమం 2-3 డేస్కి మించి మా దగ్గర పెండింగ్ ఏమి ఉండట్లేదు. ఇమీడియట్గా అప్రూవల్స్ ఇస్తూ ఉన్నాం. 4 రకాలుగా వెరిఫై చేసినప్పటికీ కూడా మా డైరెక్టర్ గారు కావచ్చు, చైర్పర్సన్ గారు, న్యూ అప్రూవల్స్ ఇమీడియట్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటిని కూడా సెటరేట్ చేసే ఉన్నాం. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. రెరా అథారిటీ అంటే ఈరోజు ఔరా అనిపించే విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో ఎటువంటి సంకేతం లేదు. ముఖ్యంగా మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే ఇప్పుడే మా చైర్పర్సన్ గారు ఒక కమిటీని వేసి మా అందరు మెంబర్స్ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు కూడా రెగ్యులేషన్స్ అనేది రాలా. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళకి తగ్గట్టుగా మేమందరం కూడా ఇప్పటికే
ఒక రెగ్యులేషన్స్ని కూడా ఫామ్ చేస్తూ ఉన్నాం. అవి త్వరితగతిన రఫ్ కాపీ రెడీ అవుతూ ఉంది. ఫెయిర్గా బ్రహ్మాండంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి, బిల్డర్స్కి, లేఅవుట్స్ వాళ్ళకి, ఫ్లాట్స్ కొనుగోలుదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసి అవి అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి ద్వారా అవి కూడా రాజముద్ర ఒక సర్క్యులర్ జియో ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా త్వరలో మా చైర్పర్సన్ గారి గజెటీ తప్పకుండా త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. మా చైర్మన్ గారు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా ఉండి జీడిపిని అభివృద్ధి చేసే దాంట్లో కూడా మీ యొక్క పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అన్ని పరిధిలో రాష్ట్రం మొత్తం మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మేము మా చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా మేము ఇప్పటికి తీసుకొని 4 నెలలు పూర్తవుతుంది. మాకు ఈ యాక్ట్లో చాలా వరకు అర్థం కాలేదు. ఉన్న విషయం చెప్తున్నాం. మేము ఎందుకంటే రోజు డిస్కస్ చేసుకుంటున్నాం మా చైర్మన్ గారితో కూడా. మేము 2 స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే క్యూపీఆర్స్ వేస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని నెలలు ఆగిపోతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ ఎలా జరుగుతుందో మాకు తెలియట్లేదు. మేము సైలెంట్లో ఉంటున్నాం. దానికి యాక్షన్స్ మేము యాక్ట్ ద్వారా ఏం తీసుకోవాలో మాకు తెలియట్లేదు. సో మేము ఒక 2 స్టేట్స్కి వెళ్ళి, ఎందుకంటే 10 నెలలకో సంవత్సరంకో 2 సంవత్సరాలకు వచ్చి వాళ్ళు క్వార్టర్లీ అప్డేట్స్ చేస్తే లోపల బిల్డింగ్లో ఏముందో మాకు తెలియదు. అది మా చైర్పర్సన్ గారు కూడా లాస్ట్ మంత్ మేము వెళ్ళాల్సింది. ఎందుకంటే ల్యాబ్స్ వల్ల మేము ఆగిపోయి, ఇంకా చాలా ఇలాంటివే కాదు, ఫైన్స్ మీద కూడా మాకు కొన్ని క్లారిటీస్ రావట్లేదు. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తే కానీ, ఎందుకంటే మన రాష్ట్రంలో లాస్ట్ 5 years ఇంప్లిమెంట్ అయిన తర్వాత లాస్ట్ 5 years మీకు తెలుసు బయోయన్సీ అంటే మునిగిపోయిన నావలాగా ఉంది. ఇప్పుడే మళ్ళీ కొత్తగా వస్తుంది కాబట్టి మాకు ఎక్స్పోజర్ ఎక్కువ కనపడట్లే మాకు. ఇది మేము రాబోయే 2-3 నెలల్లో తీసుకొని, అంటే మేము కూడా ఒక అవగాహన కల్పించుకొని పూర్తిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తుందో క్వాలిటేటివ్గా ఒకసారి బిల్డింగ్ కడితే యాజ్ పర్ ఇంజనీరింగ్ మాన్యువల్స్, ఇంజనీరింగ్ డిజైన్స్ ప్రకారం కోడ్స్, మాకు ఇంజనీరింగ్ కోడ్స్ 2000 కోడ్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. చేస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే 100 years ఉండే విధంగా, అది మా చైర్పర్సన్ గారితో కూడా మేము రోజు డిస్కస్ చేస్తున్నాం. ఆయన బేసికలీ సివిల్ ఇంజనీర్, నాకంటే నేను సివిల్ ఇంజనీర్ని, నాకంటే ఆయన చాలా సీనియర్. ఆ రోజులు ఆయన చదివేటప్పుడు 1700 సీట్లే ఉండే, మేము చదివేటప్పుడు 3400 సీట్లు ఉన్నాయి. కాబట్టి మేము వీటి మీద త్వరితగతిన పరిష్కారం చేస్తామని ఉంటాం. మాకు లాస్ట్ ఇయర్లో టోటల్ 1110 అప్లికేషన్స్ వచ్చినాయండి రెరా రిజిస్ట్రేషన్కి. అవుట్ ఆఫ్ దట్ 840 అప్రూవ్ చేశాము. రిమైనింగ్ 100 ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇవి ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది రెరా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2017లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది 2nd హైయెస్ట్ నెంబర్ అండి. ఇప్పుడు మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మేము 2 కన్సెషన్ స్కీమ్స్ ఒకటి ఇచ్చాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఒకటి రిజిస్ట్రేషన్ అంటే మాకు ఏపీడీపీఎంఎస్లో ఏదైనా అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత రెరా పర్వ్యూలో వచ్చే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత 45 డేస్కి వితిన్ 45 డేస్ మాకు రెరాలో రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. మోర్ దాన్ 45 డేస్ అయితే మాత్రం పెనాల్టీ అప్లికబుల్ ఉంటుందండి. ఆ అప్లికబుల్ పెనాల్టీలో ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ డెవలపర్స్ని, ప్రమోటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే రెరా రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి 50% ఆఫ్ అప్లికబుల్ లేట్ ఫీ అనేది పెనాల్టీ అనేది ఒకటి ఇచ్చాము. అలాగే రెండోది క్యూపీఆర్స్ ఎవ్రీ ప్రమోటర్ అండ్ డెవలపర్ యాజ్ పర్ యాక్ట్ ప్రొవిజన్స్ క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ టైము ఎదర్ 3 years, 5 years, 6 years ఏదైతే ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపు వాళ్ళు కంప్లీట్ చేసి బయ్యర్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రోగ్రెస్ మానిటర్ చేయడానికి క్యూపీఆర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మాకు అబౌట్ 70% అయితే రెగ్యులర్గా సబ్మిట్ చేస్తున్నారు. ఒక 30% పెండెన్సీ ఉంది. కొంతమంది 1 QPR, 2 QPRs, 3 QPRs అలా పెండెన్సీ ఉంది. దానికి కూడా మేము పెనాల్టీ అప్లికబుల్ చేశాము లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు ఇంకా ఆ 30%ని కూడా ఇంకా తగ్గించడానికి, పెండెన్సీ పర్సంటేజ్ తగ్గించడానికి
50% ఆఫ్ పెనాల్టీ అప్లికబుల్ చేసామండి. 3 months ఫ్రమ్ January 1st to March 31st వరకు కూడా అప్లికబుల్ చేశాము. ఈ 2 స్కీమ్స్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఇవ్వటం జరిగింది స్కీమ్స్. అందరూ ప్రమోటర్స్కి తర్వాత డెవలపర్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకుని ఏదైతే పెండెన్సీ ఉందో ఇక్కడ ఏదో రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే QPR సబ్మిషన్ కానీ ఏది పెండింగ్ ఉన్నా సరే ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకుని ఈ March 31st లోపు పెండెన్సీ కూడా అంతా క్లియర్ చేసి మాకు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేము వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేస్తాం, అఫీషియల్గా వాళ్ళ మెయిల్ చేస్తాం, ప్లస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చామనేది తెలియజేస్తాం. ఆల్రెడీ మా వెబ్సైట్లో ఉంది. యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద పెనాల్టీ విధించవచ్చు. అది కూడా 10% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, ఎంతమంది ఉన్నారో చూసి మా అథారిటీలో ఒక నిర్ణయం తీసుకొని వారి పైన తగు చర్యలు ఖచ్చితంగా రెగ్యులేటర్ అథారిటీ తీసుకుంటుంది. పారామీటర్ అంటే యాక్ట్లోనే చెప్పబడిందండి. 500 మీటర్లు 8 అపార్ట్మెంట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే, అలాగే స్థలాలకి యాక్ట్లోనే చెప్పబడింది. దాని గురించి 2016లో యాక్ట్ వచ్చింది, 17లో ఆంధ్రప్రదేశ్లో రూల్స్ వచ్చాయి. అప్పటి నుంచి చెప్పబడింది. అది దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ రెరా. సుస్పష్టం అథారిటీ యాక్ట్లో స్పష్టంగా చెప్పబడింది. రెగ్యులేటర్ అథారిటీ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వ్యక్తి అయినా, ఏ ప్రమోటర్ అయినా, ఏ డెవలపర్ అయినా, ఏ రియల్టర్ అయినా, ఏ బిల్డర్ అయినా అడ్వర్టైజ్ చేయకూడదు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు అసలు చేయకూడదు, అమ్మకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. వారి దగ్గర నుంచి కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకోకూడదు, అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకూడదు, ఎటువంటి పని చేయకూడదు. మాకు ఈ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషను ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చేసినాయి. DPMS ఉంది కదా, ఏ కార్పొరేషన్లో ఎన్ని ప్లాన్లు ఇచ్చారు, ఎన్ని ప్లాన్లు రెగ్యులేటర్ అథారిటీ పరిధిలోకి వస్తాయి అనేది మాకు ఇమ్మీడియట్గా మా డాష్ బోర్డులో తెలిసిపోతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ రెగ్యులేటర్ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్స్ అనేది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేస్తాం. సార్, ఇప్పుడు ప్రాజెక్టు కంప్లీట్ అయిందని చెప్పడానికి ELB ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయినప్పటికీ చాలా ప్రాజెక్ట్స్ నుంచి మళ్ళీ QPR ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా అడుగుతున్నారు కదా, కొంతమంది బిల్డర్లు ఆరోపణ. ఎంతవరకు నిజం ఇస్తారా, మీ దృష్టి వచ్చిందా? యాక్చువల్గా కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టు మస్ట్ బి రెగ్యులేటర్ అథారిటీలో ఎన్రోల్ అయి ఉండాలి. ఫస్ట్ రెరాలో ఎన్రోల్ అవ్వకపోతే అక్కడ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వరు. వాళ్ళు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మాకు జనరల్ ఫార్మాట్ ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఎన్ని ఫ్లాట్లో ఏదో లేఅవుట్ అయితే ప్లాట్స్, అపార్ట్మెంట్స్ అయితే ఫ్లాట్స్, ఎన్ని ఫ్లాట్లు అమ్మారో తెలియపరచండి. మీరు అమ్మిన వాళ్ళకి ఒక 3 పెట్టి ఒక అసోసియేషన్ లాంటిది ఫామ్ చేయండి. అలానే మీ బ్యాంక్ డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయండి. ఇవన్నీ పొందుపరుస్తూ ఒక ఎఫిడవిట్ ఇవ్వండి. మీరు ఆ క్షణం నుంచి, ఇవన్నీ మాకు ఇచ్చిన క్షణం నుంచి మీరు QPR ఫైల్ చేయవలసిన పని లేదు. కానీ యాక్ట్ స్పష్టంగా చెబుతుంది, మీకు
ఏదైతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వర్క్మ్యాన్షిప్ డిఫెక్ట్స్, యూజింగ్ ఆఫ్ అన్క్వాలిటీ మెటీరియల్, వీటన్నిటికీ నిర్మాణదారుడు బాధ్యత వహించాలి. మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇవి క్యూపీఆర్స్ సబ్మిట్ చేయాలి అనేది వాస్తవం కాదు. వారు మేము పైన చెప్పిన ఇందాక నేను చెప్పిన 4 పారామీటర్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఆ మరుక్షణం నుంచి నెక్స్ట్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు సబ్మిట్ చేయవలసిన పని లేదు. క్లోజర్కి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అవి చేయట్లేదు. ఓసీ తీసుకుంటున్నారు. ది లీవ్ అదర్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ సబ్మిటెడ్ టు ద అథారిటీ. క్లోజర్ కానీ అప్లై చేసుకుంటే డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఎవ్రీథింగ్ మాకు ఫిజికల్ అప్లికేషన్గా ఏ ఒక్కటి అక్కర్లేదు. మాకు రెగ్యులేటర్ అథారిటీకి సబ్మిట్ చేసే అప్లికేషన్ కూడా ఆన్లైన్ సిస్టమే. మాకు వీ హ్యాడ్ హెల్ప్ డెస్క్. ఒకవేళ ఏదన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నా మా హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీ ద్వారా ప్రమోటర్స్కి రియల్టర్స్కి వాళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్గా, ఒకవేళ మా వాళ్ళు ఏదైనా షార్ట్ ఫాల్స్ వేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేస్తున్న నేపథ్యంలో ఇందాక మా ఆనరబుల్ మెంబర్స్ చెప్పినట్టు విత్ ఇన్ 24 hours వీఆర్ గివింగ్ ద అథారిటీ అప్రూవల్. విత్ ఇన్ 24 hours. అథారిటీ అనేది మేము వచ్చిన దగ్గర నుంచి అథారిటీ ఈజ్ ఫ్రెండ్లీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ది డెవలపర్, నాట్ ఓన్లీ ది ప్రమోటర్, ఎట్ ద సేమ్ టైం ఎలాటీ ఆల్సో. మేము ఇక్కడ వారానికి 4 రోజులు 2 బెంచ్లుగా అయినా కూర్చొని మా ఆనరబుల్ మెంబర్స్లో లాయర్స్ ఉన్నారు, ప్రాక్టీషనర్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ. మేము వీ వాంట్ టు డిస్పోజ్ ఆఫ్ వెరీ క్విక్లీ ద కంప్లైంట్స్ విచ్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ది అలాటీస్. స్పష్టంగా చెప్తున్నా నేను, మరీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, అథారిటీ ఈజ్ వెరీ క్లియర్ టు సర్వ్ అండ్ టు ప్రొటెక్ట్ ద ఎండ్ యూజర్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ టు ప్రమోట్ ద ఇండస్ట్రీ ఆల్సో. అథారిటీ ఇదే ఉంది కదా, కంప్లైంట్ చేయొచ్చు, ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇటీవల లాస్ట్ 15 నెలల్లో చాలా రిఫార్మ్స్ తీసుకుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే చాలా ఈ బిల్డర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, చాలా అసలు కొన్ని ప్రాజెక్ట్స్ అయిపోయి వాటికి రెరా నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని మీ దగ్గర రిక్వెస్ట్ కూడా వచ్చినట్టు. రెరా ఫైనాన్స్ సపోర్ట్ ఎలా చేస్తుంది? రెరా ఫైనాన్స్ ఏం చేయదు. అంటే ఒకటి ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే దానికి సో మెనీ ఇవి ఉన్నాయి. సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, అలానే మామూలుగా ఎల్ఐజి దాన్ని స్క్వేర్ ఫీట్ని ఇంక్రీజ్ చేశారు. అలానే ఒక సర్వే కండక్ట్ చేయొచ్చు మేము అథారిటీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏది డిమాండ్ ఉంది ఆ బిల్డర్స్కి, ప్రమోటర్స్కి మేము అడ్వైజ్ చేయొచ్చు. అలానే అట్ ది సేమ్ టైము గవర్నమెంటు ఇప్పుడు ఏపీ MAUDA చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ TDR బాండ్స్, 2 ఫ్లోర్స్, సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్, 30 feet రోడ్లో కూడా ఇవన్నీ లేఅవుట్స్కి ఇచ్చేసింది. అలాంటి దగ్గర ఏదైనా సరే మేము గవర్నమెంట్కి కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు. ఇది కాదండి, ఇది చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా బెటర్ డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి అవి చేయొచ్చు. వీ వెల్కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టేట్. అది మేము వెల్కమ్ చెప్తాము. కానీ ఏంటంటే ఎట్ ద సేమ్ టైము కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లైంట్స్ అది మున్సిపల్ కార్పొరేషన్స్ లెవెల్లోనే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎడిషనల్ ఫ్లోర్స్ వేశారని, లేదా వైలేషన్ చేశారని, పార్కింగ్ మాకు చెప్పినంత లేకుండా ఇవన్నీ. అది అక్కడ ఉన్న లోకల్ బాడీస్ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి మాకన్నా ఎక్కువగా వాళ్ళకి మ్యాన్ పవర్ అన్నీ ఉంటుంది కాబట్టి
ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అక్కడే రెక్టిఫై చేస్తే మాకు ఈజీ అవుతూ ఉంటుంది. బంధువులు ఎవరిని పెడతారు, ఒక ఇంజనీర్ని ఎవరిని అపాయింట్ చేస్తారు. దాని ఉద్దేశం ఏంటి? మీకు టైం లేదు, మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఇల్లు కట్టుకోవాలి, నాణ్యమైనటువంటి ఇల్లు కావాలి. సో మీరేం చేస్తారు? ఒక ఇంజనీర్ని పెడతారు, మీ బంధువులు ఎవరిని పెడతారు, డబ్బులు అంటే మీకు ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. దీని 2 రకాలుగా వస్తుంది. ఒకటి డబ్బు ఖర్చులో వస్తుంది, రెండోది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే ఎన్ని గంపలు వేయాలి, శాండ్ ఎంత వేయాలి, మట్టి ఎంత వేయాలి, సిమెంట్ ఎంత, నీళ్ళు ఎలా కలపాలి, నీళ్ళను సిమెంట్ నీళ్ళ కలపాలా, చిక్కటి పెరుగనంలా కలపాలా చెప్తారు, దగ్గర నుండి చేయించుకుంటారు. కానీ మీరు ఎక్కడో ఇచ్చేస్తారు, ఎప్పుడెప్పుడో డబ్బులు అడుగుతుంటారు, మీరు పంపిస్తుంటారు. మీ క్వాలిటీ ఆఫ్ ఎలా తెలుస్తుంది? మీ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదని ఎలా తెలుస్తుంది? అదే ఇది రేరా అనేది పెట్టింది. QPR సిస్టమ్ ఏంటంటే ఆ 3 నెలల కాలంలో ఎంత వర్క్ జరిగింది, అది యాజ్ పర్ ప్లానింగ్ జరిగిందా లేదా, దానికి QPRs ఎవరెవరు సంతకం చేయాలంటే ఒక ఆర్కిటెక్ట్ పెట్టాలి. ఆర్కిటెక్చర్ అంటే మీ అందరికి తెలుస్తుంది, మీరందరూ మంచి బాగా MAలు అవన్నీ చదువుకున్నారు. చేసిన తర్వాత దాన్ని సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో వర్క్ అంతా జరుగుతుంది. ఆయన సర్టిఫై చేయాలి, క్వాలిటీ చేయాలి, ఎస్టిమేట్ కూడా చేయాలి. అంటే ఎంత ఖర్చు అయ్యాలి, ఖర్చు ఆడిటర్ చెప్తారు, ఖర్చు ఇంజనీరే చేస్తారు, దాన్ని ఆడిటర్ సర్టిఫై చేస్తారు. ఈ రెండింటిని కలిపి ఖర్చు మొత్తం మనకి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తారు, రోడ్డు ఈ బిల్డింగ్ కడతారు, ఎవరు చేస్తారు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే చేస్తుంది మొత్తం. ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తారు, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఫైన్. తర్వాత బిల్లు పిఏఓకి వెళ్తుంది. పిఏఓకి ఏంటంటే డబ్బులు ఉన్నాయో లేదో చూసుకొని బిల్ పాస్ చేసేస్తారు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్. ఇక్కడ సేమ్ అదే సిస్టమ్, అదే క్వార్టర్లీ అప్డేట్స్. అంటే అంత మించి ఇంకోటి ఏం లేదు. వెరిఫికేషన్ ఉంది. అదే మాకు ఇంకా కొన్ని యాక్ట్లో ఏమున్నాయో తెలియట్లేదు. ఫంక్షనల్ చేయాలనేది మేము ఇంకొక కంపల్సరీ అది ఉంటే రేపు రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే కంపల్సరీగా స్పెసిఫైడ్ అకౌంట్ ఉండాలి. 3 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. 70% పర్టికులర్ ప్రాజెక్ట్ కే ఖర్చు పెట్టాలి, 20% ఆ అడ్మినిస్ట్రేటివ్ దీనికి ఖర్చు పెట్టాలి. యాక్ట్ లో స్పష్టంగా చెప్పబడింది. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఒకటే ఇక్కడ అథారిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ పర్టికులర్ ప్రాజెక్టుకే వినియోగించాలి. నో సైఫరింగ్ ఆఫ్ ది ఫండ్స్. డైవర్ట్ చేస్తే ఇంకా ఆ వ్యవస్థ ఆ ప్రాజెక్టు డిస్ట్రాయ్ అయిపోతుంది, కంప్లీట్ చేయలేరు అనే ఉద్దేశం. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సుప్రీంకోర్టు ఆల్సో చెప్పింది ఈ యాక్ట్ వచ్చిన తర్వాత. మన రాష్ట్రంలో కాదు, దేశంలో. అది ఇంకా ఏమన్నా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకొకటి నాది స్మాల్ సబ్మిషన్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు చాలా రోజులు క్వాలిటీ QPR సబ్మిషన్ చేయకుండా లాస్ట్లో ఫైన్ కట్టి మేము నెంబర్ ఇస్తాం. దానికి మరి మీకు అథెంటికేషన్ ఎట్లా వస్తుంది, క్వాలిటీ ఉందో లేదో? సపోజ్ మీకు యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే టెస్ట్లు ఉంటాయి. అలాగే దీనికి కూడా 2 రకాల టెస్ట్లు ఉంటాయి. బార్ లొకేటర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అంటే బార్ ఎక్కడుంది, కవర్ కరెక్ట్గా మెయింటైన్ అయిందా లేదా, బార్ సైజ్ ఎంత ఉంది, ఎంత పెట్టాలి, దానికి ఒక డిజైన్ పారామీటర్స్ ఉంటాయి. డిజైన్ పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేపిస్తాం. తర్వాత క్వాంటిటీ సిమెంట్, కాంక్రీట్ స్ట్రెంగ్త్ ఉందా లేదా, దానికి NDT టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని. జస్ట్ ఇలా పెట్టుకుంటే స్లిప్ వచ్చేస్తుంది. అంటే డిజైన్ బేస్డ్ పారామీటర్స్ తోటి ఈ 2 చెక్ చేపిస్తాం. చేసి మాకు ఏదైనా రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్ నుంచి మాకు సర్టిఫికేషన్ వస్తే అప్పుడు మేము నెంబర్ అలొకేట్ చేస్తాం. అంతేగాని మేము నెంబర్ లేకుండా కన్స్ట్రక్షన్ మాకు QPRs లేకుండా ఫైన్ కట్టేస్తాం, నెంబర్ ఇస్తాం అంటే అది దాని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ చేయండి, మేము చేస్తున్న మంచి కార్యక్రమాలని మంచిగా 100%. నేను ఇందా నుంచి చెప్పింది అదే. ఇప్పుడు నాట్ ఎండ్ యూజర్స్ ని డెఫినెట్ గా అథారిటీ ప్రొటెక్ట్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. యాక్ట్ ఉద్దేశం కూడా అదే. మీకు ఇంకోటి కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాము, మా అథారిటీలో ఉన్న మెంబర్స్ కానీ మేము కానీ లేకపోతే మా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ ఏదైతే
జెన్యూన్ కంప్లైంట్ తోటి మా అథారిటీని నాక్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయంతో వాళ్ళకి న్యాయం జరిగి తీరుతుందని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.